హలో ఫ్రెండ్స్, నమస్తే. సో ఫైనల్గా ఏదైతే ఈ సీడ్స్ని తయారు చేసి అడవిలో పెట్టాలి అని అనుకున్న ఈ యొక్క ఒక సంకల్పం నెరవేరింది. నిన్న ప్రకృతి ఫౌండేషన్ ఉమామహేష్ గారికి కూడా సుమారు ఒక 500 విత్తనాలని, సీడ్ బాల్స్ని, గ్రాటిట్యూడ్ సీడ్స్ని ఇవ్వడం జరిగింది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఈరోజు ఆగస్ట్ 15th కదా, ప్రతి ఇయర్ కూడా మనకి ఈ సీడ్స్ని పెడుతూ ఉంటాం. అలాగే మొక్కలు నాటమని పత్రిసారి మనకు చెప్పారు. జగన్నాథ్ గట్ కూడా సీడ్స్ పంపించాలనుకున్నాం. సో నిన్న ఉన్న కొన్ని కారణాల వల్ల మేము ఆ సీడ్స్ని అందించలేకపోయాము. బట్ ఫైన్, ఆ సీడ్స్ని తీసుకొచ్చి మన కడతాల్ దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో మనం ఈరోజు ఈ సీడ్స్ని పెట్టాము. దాదాపు అరౌండ్ 180 సీడ్స్ వరకు పెట్టాము. సో చాలా హాయిగా ఉంది. నేను, నాతో పాటు ఇంకొక 5 మంది ఫ్రెండ్స్, టిల్లు, పండు, శేఖర్, మధు, వీళ్ళందరూ వచ్చి పెట్టామన్నమాట. ఈ కృతజ్ఞత భావంతో ప్రకృతి తల్లి పట్ల వీటిని పెట్టడం, అలాగే ఒక ప్యూర్ ఇంటెన్షన్స్ని మన లైఫ్లో ఏదైతే మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యూర్ ఇంటెన్షన్ని కలుపుకొని ఇక్కడ సీడ్స్ని పెట్టాం. అలాగే ఇక్కడ ఒక మర్రి వృక్షం, రావి వృక్షం ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని కూడా చక్కగా ధ్యానం చేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఎంటైర్ జర్నీ, ఎంటైర్ ప్రాసెస్. లాస్ట్ 15 days నుంచి కూడా ఈ ప్రాసెస్ మొదలైంది. ఈరోజు ఫైనల్గా ఈ సీడ్స్ని అడవి తల్లి ఒడిలోకి చేర్చాం. ఈ ప్రాసెస్లో ఎంతోమంది మెడిటేషన్స్ మిత్రులు, ముఖ్యంగా టిల్లు, దీనికి మొత్తం ఇనిషియేషన్ తీసుకొని తన ద్వారా ఇవన్నీ రావడం చాలా బాగుంది. వీఆర్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్. ఇలాంటి మహత్తరమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు, గురుదేవుళ్లకు, ప్రకృతి మాతకు, అందరికీ, ధ్యాన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర ఇంకా చాలా సీడ్ బాల్స్ ఉన్నాయి. సో ప్రతి వీకెండ్ కూడా కడతాల్లో ఇంకా నేను ఒక 2 months ఉంటాను. ఈ 2 months కూడా ఇక్కడ సీడ్ బాల్స్ మేకింగ్, గ్రాటిట్యూడ్ సీడ్ బాల్స్ మేకింగ్ మనం చేస్తూనే ఉంటాం. సో ప్రతి సండే మిడిల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. చాలామంది మెడిటేషన్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చి మేము చేస్తామని వాళ్ళు అడిగి చేస్తున్నారు. మీరు కడతాల్కి వచ్చినట్లయితే విల్లా నెంబర్ 17లో సో ఈ సీడ్ బాల్స్ చేస్తాము. అలాగే రేపు సండే ఎర్త్ సెంటర్లో కూడా సీడ్ బాల్ మేకింగ్ చేయాలనుకుంటున్నాము. దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ సో వెల్. సో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఈ సీడ్ బాల్ మేకింగ్కి అన్ని రకాలుగా సపోర్ట్ మీ వంతు నుంచి చేయండి. ఈ సీడ్ బాల్స్ గురించి చెప్పండి. ఇలాంటి ప్రాజెక్ట్, ఈ ప్రకృతి తల్లిని సంరక్షించుకోవాలనే ప్రాజెక్ట్ చాలా అద్భుతమైంది. దీనికి మీ అందరి యొక్క సహకారం, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అయ్యండి. ఈ వీడియోని షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో అందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందుతుంది. అండ్ సీడ్ బాల్స్ మీ యొక్క దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో మీరు వేయాలనుకుంటే కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నాది నెంబర్ ఉంటుంది, టిల్లు నెంబర్ కూడా ఈ యొక్క కింద స్క్రోలింగ్లో డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడుంటే అక్కడికి సీడ్ బాల్స్ని పార్సల్ చేసి పంపించడం జరుగుతుంది. లేదా మన హైదరాబాద్ SR నగర్ సెంటర్ గురుస్థాన్ ధ్యాన కేంద్రం ఉంది మనకి. ఆ గురుస్థాన్ ధ్యాన కేంద్రంలో కూడా మనకు సీడ్ బాల్ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు సంప్రదించవచ్చు. ధన్యవాదాలు డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.